Hi, hello. Welcome to Gautama Gurukul, your winning partner in mastering competitive exams. Before we start, I have a small update. SBI క్లర్క్ ప్రాక్టీస్ సెషన్స్ అండ్ హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ కోసం విడివిడిగా ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. ఒకసారి ఛానల్లో చెక్ చేసి మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని డిజైన్ చేసుకోండి. సో వెళ్ళిపోదాం ప్రాక్టీస్ సెషన్లోకి. సో ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి రీడింగ్ కాంప్రిహెన్షన్. నేను చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నా వెనకాల ఫాలో అవ్వండి. సో రీడింగ్ కాంప్రిహెన్షన్ వచ్చేసి ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో నానో టెక్నాలజీ ఏంటి? నానో టెక్నాలజీ అని చెప్పాసనంటే నానో సైజ్డ్ పార్టికల్స్ అంటే ఏంటి? చాలా మైన్యూట్, అంటే మైక్రోస్కోప్లో కూడా కనిపిస్తాయి కదా, అంత చిన్న చిన్న మైన్యూట్ పార్టికల్స్ని మనం నానో సైజ్డ్ పార్టికల్స్ అని చెప్పాసని అంటాం. సో నానో టెక్నాలజీ దాని గురించే వివరిస్తుంది అనమాట. అంటే ఏంటి, మనకి యాటమ్ తెలుసు, యాటమ్ లోపల ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్, అంటే యాటమే చిన్నది. సో యాటంలో మళ్ళీ సబ్ అటమిక్ పార్టికల్స్ ఉంటాయి. సో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. అలానే సేమ్ నానో టెక్నాలజీ ఏంటంటే చాలా చిన్నగా అనమాట, చాలా చిన్న వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది నానో టెక్నాలజీ. చూద్దాం. నానో టెక్నాలజీ ద సైన్స్ ఆఫ్ మ్యానిపులేటింగ్ మెటీరియల్స్ అట్ అన్ అటమిక్ ఆర్ మాలిక్యులర్ స్కేల్. ఏంటి అటమిక్ ఆర్ మాలిక్యులర్ స్కేల్ అని చెప్పేసి ఎందుకు యూజ్ చేస్తారంటే ఆథర్, స్కేల్ అంటే ద మెజర్ అనమాట. అటమిక్ లెవెల్ అంటే అటమిక్ లెవెల్ స్కేల్ అంటే యాటమే చిన్నది, అంటే అంత చిన్న చిన్న పార్టికల్స్ దాని యొక్క యూసేజ్ చేసుకోవడం నానో టెక్నాలజీలో పార్ట్. Nanotechnology, the science of manipulating materials at an atomic or molecular scale, has transformed various industries. సో అంటే రూపుమార్చింది. ఏంటి, చాలా ఇండస్ట్రీస్ యొక్క, అంటే నానో టెక్నాలజీ యూజ్ చేయడం ద్వారా చాలా ఇండస్ట్రీస్ వాటి యొక్క రూపు అయితే మార్చుకున్నాయి, ట్రాన్స్ఫార్మ్ చేసాయి. ఫ్రమ్ స్క్రాచ్ టు అడ్వాన్స్డ్ టెక్నాలజీకి వరకు మారాయి అని చెప్పేసి. ఫ్రమ్ మెడిసిన్ టు ఎలక్ట్రానిక్స్, ఎక్కడి నుంచి, అండ్ మెడిసిన్లో కూడా మనం నానో టెక్నాలజీ దాన్ని యూజ్ చేస్తాము, అండ్ ఎలక్ట్రానిక్స్లో కూడా. By working at the nanoscale, scientists can create materials with enhanced properties. ఎన్హాన్స్డ్, ఈ వర్డ్ మనకి ఎక్కువ వస్తుంది ఏంటంటే ఇంక్రీజ్ చేయడం, ఎక్స్ట్రాగా ఇంకొంచెం ఎక్కువ చేయడం. బై వర్కింగ్ ఎట్ నానో స్కేల్ అంటే అంత చిన్న స్కేల్లో మెజర్ చేయడం. క్రియేట్ మెటీరియల్స్ విత్ ఎన్హాన్స్డ్ ప్రాపర్టీస్ సచ్ యాజ్ గ్రేటర్ స్ట్రెంగ్త్, లైటర్ వెయిట్, అంటే ఏంటి, స్ట్రెంగ్త్గానే ఉంటుంది, అంటే చాలా డ్యూరబిలిటీ ఉంటుంది, అండ్ ఎట్ ద సేమ్ టైం చాలా లైట్ వెయిట్లో ఉంటాయి, అండ్ ఇంక్రీజ్డ్ కెమికల్ రియాక్టివిటీ. సో దాంట్లో జరిగే కెమికల్ రియాక్టివిటీ కూడా ఎలా ఉంటుంది, చాలా ఇంక్రీజ్ అవుతుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామిసింగ్ అప్లికేషన్స్, నానో టెక్నాలజీకి సంబంధించి వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామిసింగ్ అప్లికేషన్స్ ఏంటి అని చెప్పేసి అంటున్నారు. ఏంటి, ఈజ్ మెడిసిన్ అంట. సో అంటే మెడికల్ ఫీల్డ్లో ఎలా యూజ్ చేస్తున్నారు, వేర్ నానో పార్టికల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ. ఏంటి టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ అని చెప్పేసి అంటే, మనకి హెడ్ఏక్ వచ్చిందనుకో, పారాసిటమాల్ లేకపోతే సంథింగ్ ఏదో పెయిన్ కిల్లర్ వేసుకుంటాం మనం. సో పెయిన్ కిల్లర్ అల్టిమేట్గా ఏంటి, మన స్టమక్లోకి వెళ్ళాక సో మొత్తం వర్క్ అవుతుంది. బట్ టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ అంటే మీనింగ్ ఏంటంటే, ఎక్కడైతే పెయిన్ ఉందో సో టార్గెట్ చేస్తున్నది టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ. సో అంటే మనం పిల్ తీసుకుంటాము, అంటే ట్యాబ్లెట్ తీసుకుంటాము, అది డైరెక్ట్గా ఎక్కడ పనిచేస్తుంది, మనకి ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ, లేకపోతే ఎక్కడైతే దాని యూజ్ ఉందో అక్కడికి మాత్రం డైరెక్ట్గా అక్కడికి వెళ్తుంది అనమాట. సో అది టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ అని చెప్పేసి అంటే. దీస్ పార్టికల్స్ అని చెప్పేసి అంటే నానో పార్టికల్స్ అని చెప్పేసి. నానో పార్టికల్స్ కెన్ క్యారీ డ్రగ్స్ డైరెక్ట్లీ టు డిసీజ్డ్ సెల్స్. చెప్పాను కదా, టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ అంటే ఏంటంటే క్యారీ డ్రగ్స్ అంటే ఇక్కడ మెడిసిన్స్. ఓకే, క్యారీ డైరెక్ట్లీ టు డిసీజ్డ్ సెల్స్. ఏదైతే డిసీజ్డ్ సెల్స్ ఉన్నాయో అక్కడికి డైరెక్ట్గా వెళ్ళిపోతుందంట. రెడ్యూసింగ్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఇంప్రూవింగ్ ట్రీట్మెంట్ ఎఫిషియన్సీ. సో అంటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఇప్పుడు ఫీవర్ వచ్చిన వెంటనే అందరూ డోలో 650 సంథింగ్ వేసుకుంటున్నారు. ఏంటది, పారాసిటమాలే కదా, అక్కడ రాస్తారు క్లియర్గా. సో పారాసెటమాల్ ఎక్కువ యూస్ చేయడం కిడ్నీకి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి ఉంటుంది దాని మీద, బట్ అయినా కానీ యూస్ చేస్తారు. సో ఇక్కడ ఏంటి, ఈ నానో పార్టికల్స్ వల్ల అదేం చేస్తుంది, డైరెక్ట్గా ఎక్కడైతే డిసీజ్డ్ సెల్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తుంది. సో దట్ సైడ్ ఎఫెక్ట్స్ రెడ్యూస్ అవుతాయంట, అలానే ట్రీట్మెంట్ ఎఫిషియెంట్గా జరుగుతుందంట. అంటే మనం వేసుకున్న టాబ్లెట్ మొత్తం వేస్ట్ అవ్వకుండా వెళ్తుంది, డైరెక్ట్గా డిసీజ్డ్ సెల్స్ని టార్గెట్ చేస్తుంది. సో దట్ ఉన్న 100% యూసేజ్ కూడా ఆ డిసీజ్డ్ సెల్స్ మీదే పడుతుంది. అందుకు ట్రీట్మెంట్ ఎఫిషియన్సీ. ఇన్ ఎలక్ట్రానిక్స్, ఇదైతే మెడిసిన్స్లో నానో పార్టికల్స్ యొక్క పర్పస్ ఏంటి, సో టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ. ఎలక్ట్రానిక్స్లో ఏముందో చూద్దాం. నానో టెక్నాలజీ హ్యాస్ ఎనేబుల్డ్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్మాలర్, faster and more efficient devices.
సో ఎలక్ట్రానిక్స్లో మనం నానో టెక్నాలజీని ఎందుకు యూస్ చేస్తాము అని చెప్పేసి అంటే ఎనేబుల్ ద డెవలప్మెంట్ అంటే స్మాలర్ అంటే చిన్నగా అండ్ ఫాస్ట్గా వర్క్ చేసే డివైజెస్ లైక్ మైక్రో లెవెల్ చిప్స్ అని చెప్పేసి అంటాం కదా అలాంటివి. సో ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి అంటే చూద్దాం. నానో స్కేల్ ట్రాన్సిస్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ అలౌడ్ కంప్యూటర్స్ అంటే టెక్నాలజీలో ఎక్కడ ఎలక్ట్రానిక్స్లో ఎక్కడ యూస్ చేస్తామంటే కంప్యూటర్స్లో యూస్ చేస్తాం టు బికమ్ మోర్ పవర్ఫుల్ వైల్ కన్జ్యూమింగ్ లెస్ ఎనర్జీ అంటే తక్కువ ఎనర్జీ తీసుకుంటుంది. అంటే నానో పార్టికల్స్ లేక నానో ట్రాన్సిస్టర్స్ కంప్యూటర్స్లో యూస్ చేయడం వల్ల ఏంటి అని చెప్పేసి అంటే నానో ట్రాన్సిస్టర్స్ ఎంత సైజులో ఉంటాయి, చాలా స్మాల్ సైజులో ఉంటాయి. అదేవిధంగా దాని వర్క్ ఎలా ఉంటుంది, ఫాస్టర్ ఉంటుంది. సో ఎక్కడ యూస్ చేస్తాం మనం కంప్యూటర్లో యూస్ చేస్తాం. సో దానివల్ల యూజ్ ఏంటి అని చెప్పేసి అంటే కన్జ్యూమింగ్ లెస్ ఎనర్జీ. Additionally, nanomaterials are being explored for use in renewable energy. సో ఇంకెక్కడ యూస్ చేస్తాం మనం రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. ఏంటి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే మనం వేటిని అయితే తిరిగి మళ్ళీ పునరుత్పాదించగలమో వాటిని మనం రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అని చెప్పేసి అంటాం. సో నానో మెటీరియల్స్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్లో ఎక్కడ యూస్ చేస్తారో చూద్దాం. సచ్ యాజ్ ద డెవలప్మెంట్ ఆఫ్ మోర్ ఎఫిషియంట్ సోలార్ ప్యానల్స్. ఓకే మనకి సోలార్ ప్యానల్స్ ఉంటాయి కదా, సోలార్ ప్లేట్స్ అని చెప్పేసి అంటాము. సో అక్కడ కూడా నానో టెక్నాలజీని యూస్ చేస్తున్నామంట, అంటే నానో మెటీరియల్స్ని యూస్ చేస్తున్నామంట. ఎందుకు అండ్ లైట్ వెయిట్ బ్యాటరీస్. సో సోలార్ ప్యానల్స్ తయారు చేయడానికి అండ్ లైట్ వెయిట్ బ్యాటరీస్ని తయారు చేయడానికి కూడా యూస్ చేస్తాం మనం ఎక్కడ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్లో అయితే. మెడిసిన్స్లో అయితే టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ. సో కంప్యూటర్స్ అంటే ఎలక్ట్రానిక్ డివైజెస్లో అయితే కంప్యూటర్ చిప్స్ తయారు చేయడానికి. ఎందుకు అని చెప్పేసి అంటే అవి తక్కువ ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తాయి. అదేవిధంగా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అయితే ఇక్కడ సోలార్ ప్యానల్స్ అండ్ లైట్ వెయిట్ బ్యాటరీస్ తయారు చేయడానికి నానో పార్టికల్స్ని అయితే యూస్ చేస్తాం మనం. డిస్పైట్ ఇట్స్ అడ్వాంటేజెస్ అంటే దాంతో అడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ నానో టెక్నాలజీ రైజెస్ కన్సర్న్ రిగార్డింగ్ ఇట్స్ ఎన్విరాన్మెంటల్ అండ్ హెల్త్ ఇంపాక్ట్స్ అని చెప్పేసి అంట. అఫ్ కోర్స్ నానో పార్టికల్స్ అండ్ నానో టెక్నాలజీ వల్ల మెడిసిన్లో అండ్ ఎలక్ట్రానిక్స్లో అండ్ రెన్యూబుల్ ఎనర్జీలో యూజెస్ ఉన్నప్పటికీ సో నానో టెక్నాలజీ రైజెస్ కన్సర్న్ రిగార్డింగ్ ఎన్వైరన్మెంటల్ అండ్ హెల్త్ ఇంపాక్ట్స్ అంటే దానివల్ల ఎన్వైరన్మెంటల్కి కొంచెం డిఫెక్ట్స్ అయితే వస్తాయి అండ్ హెల్త్ మీద కూడా కొంచెం ఇంపాక్ట్ చూపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. సమ్ నానో పార్టికల్స్ ఇఫ్ నాట్ ప్రాపర్లీ రెగ్యులేటెడ్ అంటే ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే అంటే దాన్ని హ్యాండిల్ చేయడంలో అవ్వచ్చు, లేకపోతే దాన్ని డిస్మాంటిల్ చేయడంలో అవ్వచ్చు, లేకపోతే వాటిని మెయింటైన్ చేయడంలో అంటే సరిగ్గా మెయింటైన్ చేయకపోతే మే పోజ్ రిస్క్స్ వెన్ రిలీజ్డ్ ఇన్ టు ద ఎన్వైర్న్మెంట్. అంటే ఏంటి దాన్ని సరిగ్గా రెగ్యులేట్ చేయకుండా అంటే ప్రాపర్ క్లీన్ చేయడం కానీ లేకపోతే ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోతే సో రిలీజ్ చేయకుండా ఎన్విరాన్మెంట్కి రిలీజ్ చేస్తే రీసెర్చర్స్ కంటిన్యూ టు స్టడీ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఆఫ్ నానో మెటీరియల్స్ టు ఎన్ష్యూర్ దేర్ సేఫ్ యూజ్. ఓకే రిసెర్చర్స్ ఎవరైతే సైంటిస్ట్స్ అండ్ స్కాలర్స్ ఉన్నారో వాళ్ళు ఏం స్టాప్ చేయలేదు, కంటిన్యూ చేస్తున్నారు స్టడీ. దేనికి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ నానో మెటీరియల్స్ టు ఎన్ష్యూర్ దే సేఫ్ యూజ్. అంటే దీనివల్ల ఇన్ని యూజెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఎన్వైరన్మెంటల్ అండ్ హెల్త్ ఇంపాక్ట్స్తో కంపేర్ చేస్తే దాంట్లో కూడా కొన్ని కాన్స్ ఉన్నాయి. సో ప్రోస్ అండ్ ఏది యూజ్ చేసినా మనం ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ ఇన్ని ప్రోస్ ఉన్నాయి అండ్ దాంట్లో కాన్స్ కూడా ఉన్నాయి. ఏంటవి ఎన్వైరన్మెంటల్ అండ్ హెల్త్ ఇంపాక్ట్స్ అనేది చూపిస్తుంది. అఫ్ కోర్స్ సైంటిస్టులు రీసెర్చర్స్ సో దాన్ని అంటే సేఫ్ యూజ్ అవ్వడానికి ఇంకా కొన్ని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ చూపించడానికి స్టడీస్ అయితే కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయంట. చూద్దాం ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ బేస్ చేసుకొని ఎంసీక్యూస్ చూద్దాం. సో క్వశ్చన్స్. సో వాట్ ఈజ్ వన్ మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ నానో టెక్నాలజీ ఇన్ మెడిసిన్. సో మెడిసిన్లో నానో టెక్నాలజీ యూజ్ వల్ల అంటే మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అని చెప్పేసి అన్నారు. మనకి ఏదైతే ప్యాసేజ్లో మెన్షన్ చేశారో అది చూడాలి మనం. ఇట్ ఎలిమినేట్స్ నీడ్స్ ఫర్ ట్రెడిషనల్ సర్జరీని రీప్లేస్ చేస్తుందంట. ఇట్ ఎలిమినేట్స్ అంటే అవసరం లేదంటే ట్రెడిషనల్ సర్జరీ అవసరం లేదు. సో నానో టెక్నాలజీ అనేది ట్రెడిషనల్ సర్జరీని రీప్లేస్ చేస్తుంది. ఉందా ప్యాసేజ్లో లేదా? ఇట్ ఎనేబుల్స్ టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ టు డిసీజ్డ్ సెల్స్. ఇట్ రెడ్యూసెడ్ ద కాస్ట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ప్రొడక్షన్. సో అంటే ఫార్మాస్యూటికల్ ప్రొడక్షన్ యొక్క కాస్ట్ తగ్గిస్తుందంట. ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ మెడికల్ డివైజెస్. సో మెడికల్ డివైజెస్ యొక్క సైజ్ ఇంక్రీజ్ చేస్తుందంట. ఏమవుతుంది ఆన్సర్? జస్ట్ ఒక గెస్ చేయండి ఒక 3 సెకండ్స్లో. ఏంటి కరెక్ట్ ఆన్సర్? టార్గెటెడ్ డ్రగ్ డెలివరీయే కదా. మెడిసిన్లో దాని యొక్క యూజ్ టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ. సో ప్యాసేజ్లో క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్.
హౌ హ్యాస్ నానో టెక్నాలజీ ఇంపాక్టెడ్ ఎలక్ట్రానిక్స్? ఇక్కడ మెడిసిన్లో డైరెక్ట్గా కనిపించే అడ్వాంటేజ్ అని అడిగాడు. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్లో డైరెక్ట్ అడ్వాంటేజ్ ఏది? ఏదైతే ప్యాసేజ్లో మెన్షన్ చేశారో అది చూడాలి, మనం చూద్దాం. బై ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ కంప్యూటర్ కాంపోనెంట్స్ యొక్క సైజ్ ఇంక్రీజ్ చేస్తుందంట నానో టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల. బై మేకింగ్ డివైజెస్ స్లోవర్ బట్ మోర్ ఎఫిషియంట్, డివైజెస్ని స్లో చేస్తుందంట కానీ ఎఫిషియన్సీలో మాత్రం 100% పక్కా అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్, బై ఎనేబ్లింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్మాలర్ అండ్ ఫాస్టర్ డివైజెస్. సో అంటే డివైజెస్ కొంచెం సైజ్ తగ్గుతాయి, అదేవిధంగా దాని యొక్క యాక్యురసీ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటుంది, అండ్ సిస్టమ్ వర్కింగ్ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటుంది. బై ఎలిమినేటింగ్ ద నీడ్ ఫర్ ట్రాన్సిస్టర్స్. ఏది ఆన్సర్ ఏమవుతుంది ఒకసారి గెస్ చేయండి ఒక 5 secondsలో. ఇదే కదా ప్యాసేజ్లో మెన్షన్ చేసింది, ఎనేబ్లింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్మాలర్ అండ్ ఫాస్టర్ డివైజెస్. సో నానో ట్రాన్సిస్టర్స్ తయారు చేయడం వల్ల కంప్యూటర్స్ యొక్క సైజ్ తగ్గుతుంది, అదేవిధంగా దాని ఎఫిషియన్సీ అయితే మాత్రం ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు కదా. సో ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ వన్ పొటెన్షియల్ రిస్క్ అసోసియేటెడ్ విత్ నానో టెక్నాలజీ? సో నానో టెక్నాలజీతో యూజెసే కాదు, రిస్క్స్ అండ్ దాంట్లో అంటే ప్రోసే కాదు, కాన్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి మెన్షన్ చేశారు ప్యాసేజ్లో. అవి ఏంటవి? ఆ పొటెన్షియల్ రిస్క్ ఏంటి? ఇంక్రీజ్డ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, అంటే ఏదైతే మన నానో చిప్స్ అండ్ నానో టెక్నాలజీ, నానో మెటీరియల్స్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేయడం వల్ల, అంటే వాటిని యూజ్ చేసి కంప్యూటర్ తయారు చేసాం అనుకో, ముందున్న దానికన్నా రేట్ ఎక్కువ పెరుగుతుంది అని చెప్పేసి అన్నారు. రిడక్షన్ ఇన్ డిమాండ్ ఫర్ రెన్యూబుల్ ఎనర్జీ, అంటే రెన్యూబుల్ ఎనర్జీ వాడకం తగ్గిపోయి ఓన్లీ నానో టెక్నాలజీ వాడకమే పెరిగిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. ఎన్విరాన్మెంటల్ అండ్ హెల్త్ కన్సర్న్ రిగార్డింగ్ నానో పార్టికల్స్ వల్ల ఎన్విరాన్మెంటల్కి అండ్ హెల్త్కి కూడా కొంచెం ఇంపాక్ట్ చూపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. డిక్రీజ్ ఇన్ కెమికల్ రియాక్టివిటీ ఆఫ్ మెటీరియల్స్. సో ఏది ఆన్సర్? పొటెన్షియల్ రిస్క్ కదా, అంటే ఏంటి దానివల్ల వచ్చే నష్టాలు, కాన్స్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. ఏంటి ఖచ్చితంగా ప్యాసేజ్లో మెన్షన్ చేసింది? ఎన్విరాన్మెంట్లే కదా, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ హెల్త్ ఇష్యూస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ మెన్షన్డ్ యాజ్ అన్ అప్లికేషన్ ఆఫ్ నానో టెక్నాలజీ? అంటే మనకి ఏది మెన్షన్ చేయలేదు అని చెప్పేసి అంటున్నారు. సో ప్యాసేజ్లో మనకి ఏం మెన్షన్ చేశారు? రెన్యూబుల్ ఎనర్జీ మెన్షన్ చేశారా లేదా, అండ్ అగ్రికల్చర్లో దాని యూసెస్ చేశారా లేదా, మెడిసిన్ అండ్ ఎలక్ట్రానిక్స్. సో నన్ ఆఫ్ ద అబో కాదు. సో ఏది మెన్షన్ చేయలేదు? మనకి రెన్యూబుల్ ఎనర్జీ మెన్షన్ చేశారు, మెడిసిన్ గురించి మెన్షన్ చేశారు, ఎలక్ట్రాన్స్ గురించి మెన్షన్ చేశారు. సో దేని గురించి మెన్షన్ చేయలేదు? అగ్రికల్చర్ గురించి మెన్షన్ చేయలేదు. సో నాట్ మెన్షన్డ్ అని అడిగారు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ బి అవుతుంది. నెక్స్ట్, విచ్ స్టేట్మెంట్ బెస్ట్ సమ్మరైజ్ ద ప్యాసేజ్? అంటే జస్ట్ ఒక సింపుల్ థీమ్ ఆర్ టోన్ అనుకోవచ్చు. ప్యాసేజ్ యొక్క సమ్మరీ, అంటే సమ్మరీని ఒక స్టేట్మెంట్లా చెప్పాలి అని చెప్పేసి అంటే ఏది బెస్ట్ స్టేట్మెంట్ ఈ అన్నిటిలో? నానో టెక్నాలజీ ఈజ్ ఎ ప్రామిసింగ్ ఫీల్డ్ బట్ హ్యాస్ నో ప్రాక్టికల్ అప్లికేషన్ సెట్. సో అంటే ప్రామిసింగ్ ఫీల్డే, అదేవిధంగా దానికి ఇప్పటికొచ్చి అంటే థియరీస్ మీదే ఉన్నాయి కానీ ప్రాక్టికల్ అప్లికేషన్కి అయితే ఇప్పటికొచ్చి లేదు అని చెప్పేసి అంటున్నారు. నానో టెక్నాలజీ హ్యాస్ రివల్యూషనైజ్డ్ వేరియస్ ఫీల్డ్స్ బట్ ఆల్సో రైజెస్ సేఫ్టీ కన్సర్న్. అంటే చాలా ఫీల్డ్స్ని అయితే రివల్యూషనైజ్ చేసింది, ఓకే, అంటే చాలా పెద్ద పెద్ద మార్పులే తీసుకొచ్చింది చాలా ఫీల్డ్స్లో, కానీ కొన్ని సేఫ్టీ కన్సర్న్స్ అయితే ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. ద యూజ్ ఆఫ్ నానో టెక్నాలజీ ఈజ్ లిమిటెడ్ టు మెడికల్ అప్లికేషన్స్ ఓన్లీ. అంటే నానో టెక్నాలజీ ఓన్లీ మెడికల్ అప్లికేషన్స్లో మాత్రమే యూజ్ అవుతుందంట. నానో టెక్నాలజీ ఈజ్ ప్రైమర్లీ బెనిఫిషియల్ ఫర్ రెడ్యూసింగ్ ఎలక్ట్రానిక్ వేస్ట్. సో అంటే నానో టెక్నాలజీ, నానో పార్టికల్స్ వాటితో తయారు చేసే కంప్యూటర్స్ వల్ల ఎలక్ట్రానిక్ వేస్ట్ తగ్గుతుంది అని చెప్పేసి అంటున్నారు. సో ప్యాసేజ్లో మనకి మెన్షన్ చేసింది ఏంటి? సో చాలా ఫీల్డ్స్లో రివల్యూషన్ అయితే వచ్చింది, కాకపోతే దానికి కొంచెం సేఫ్టీ కన్సర్న్స్ ఉన్నాయి అని చెప్పేసి కదా మనకి మెన్షన్ చేశారు. సో ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుంది? బి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో ఏంటి? ద వర్డ్ మ్యానిపులేటింగ్.
సో మనకి ఫస్ట్లో స్టార్టింగ్లోనే ప్యాసేజ్లో ఉంది కదా మ్యానిపులేటింగ్. సో ఈ మ్యానిపులేటింగ్ అంటే సెంటెన్స్ ప్రకారం. సో ద వర్డ్ మ్యానిపులేటింగ్ ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ మోస్ట్లీ క్లోజ్లీ మీన్స్ అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి మ్యానిపులేటింగ్ అని చెప్పేసానంటే ఏంటది, కంట్రోలింగ్, అబ్జర్వింగ్ కాదు, ఇగ్నోరింగ్ అండ్ డెస్ట్రాయింగ్ కానే కాదు. సో మ్యానిపులేటింగ్ అంటే ఏంటి, కంట్రోల్ చేయడం. ఓకే, ఆన్సర్స్ ఇక్కడ ఇచ్చాను, చెక్ చేయండి ఒకసారి. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. సో అండర్లైన్డ్ పార్ట్ని మనం ఇంప్రూవ్ చేయాలి. ఇక్కడ అండర్లైన్ చేసలేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏది ఇక్కడ ఆప్షన్స్ బట్టి చూద్దాం. సో ఎక్కడ ఇది అండర్లైన్డ్ పార్ట్, రీచ్ టు ఏ కంక్లూజన్. సో దానికి ఇంప్రూవ్ చేయాలా, ఇంప్రూవ్ చేయక్కర్లేదా? సో ఇంప్రూవ్ చేయాలి అని చెప్పేసి అంటే ఇక్కడున్న ఆప్షన్స్లో ఏది, లేకపోతే నో ఇంప్రూవ్మెంట్. సో ఆప్షన్స్ చూద్దాం. ద కమిటీ హ్యాస్ బీన్ డిస్కసింగ్. సో కమిటీ ఏంటి, డిస్కస్ చేస్తున్నారు అంటే హ్యాస్ బీన్ ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? సో కమిటీ డిస్కసింగ్, సో అంటే చేస్తూనే ఉన్నారు, అంటే అంతకుముందు స్టార్ట్ చేశారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ద న్యూ పాలసీ ఫర్ అవర్స్ బట్ ఈజ్ ఎట్ టు రీచ్ టు ఏ కంక్లూజన్. సో ఏంటి ఎర్రర్, రీచ్ ఎట్ ఏ కంక్లూజన్, రీచ్ టు ద కంక్లూజన్, రీచ్ ఏ కంక్లూజన్, రీచ్ ఆన్ ఏ కంక్లూజన్, నో ఇంప్రూవ్మెంట్. సో ఏమొస్తుంది రీచ్ తర్వాత? యాక్చువల్లీ ఇక్కడ ఎర్రర్ ఏంటి అని చెప్పేసి అంటే ఇక్కడ మనకి వెర్బ్ ఉంది కదా రీచ్. సో ఈ వెర్బ్ తర్వాత సో మనం యూజ్ చేసే టు కానీ, లేకపోతే ఎట్ కానీ, లేకపోతే ఆన్ కానీ ఇలాంటి ప్రిపోజిషన్స్ ఏమీ యూజ్ మనం యూజ్ చేయకూడదు. సో ఏంటి అని చెప్పేసి అంటే సో రీచ్ వెన్ వీ యూజ్డ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ అరైవింగ్ ఏ డెసిషన్ ఆర్ కంక్లూజన్, సో మనం దాని పక్కన ఎటువంటి ప్రిపోజిషన్ యూజ్ చేయమన్నమాట. సో కాబట్టి రీచ్ టు ఏ కంక్లూజన్ కాదు, సో రీచ్ ఏ కంక్లూజన్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ద న్యూ బ్రిడ్జ్ విల్ కంప్లీట్ బై నెక్స్ట్ ఇయర్ రెడ్యూసింగ్ ట్రావెల్ టైమ్ సిగ్నిఫికెంట్లీ. సో విల్ కంప్లీట్ అనేది అండర్లైన్డ్ వర్డ్. ద న్యూ బ్రిడ్జ్ విల్ కంప్లీట్ బై నెక్స్ట్ ఇయర్ రెడ్యూసింగ్ ట్రావెల్ టైమ్ సిగ్నిఫికెంట్లీ. సో ఫ్యూచర్ టెన్స్ తెలుస్తుంది, బై నెక్స్ట్ ఇయర్ అని చెప్పేసి ఏంటి, ఫ్యూచర్ టెన్సే కదా. సో ద న్యూ బ్రిడ్జ్ విల్ కంప్లీట్, సో సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ సరిపోయింది. ఓకే, బట్ చూసాం అనుకో ఇక్కడ ఇదేంటి, ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు, ద న్యూ బ్రిడ్జ్. దీనికి వెర్బ్ ఏంటి మనం యూజ్ చేసింది, కంప్లీట్. సో న్యూ బ్రిడ్జ్ అనేది కంప్లీట్ అంటే ఏంటి, కంప్లీట్. బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తుందా, కంప్లీట్ చేయబడుతుందా అంటే ఏంటి, బ్రిడ్జ్ కంప్లీట్ చేయదు, బ్రిడ్జ్ని కంప్లీట్ చేస్తారు అంటే ఏంటి, బ్రిడ్జ్ కంప్లీట్ అవ్వబడుతుంది. సో అంటే ఖచ్చితంగా ఏ సెన్స్లో యూజ్ చేయాలి మనం, ప్యాసివ్ వాయిస్లో యూజ్ చేయాలి కదా. సో అదే సింపుల్ ఎర్రరే. సో ద బ్రిడ్జ్ విల్ కంప్లీట్, సో విల్ బీ కంప్లీటింగ్, విల్ హ్యావ్ కంప్లీటెడ్. సో ఇది అసలు రానే రాదు. సో విల్ బీ కంప్లీటెడ్, విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్. సో ఏమవుతుంది ఆన్సర్, సో ఏమవుతుంది ఆన్సర్, విల్ బీ కంప్లీటెడ్. సో ద న్యూ బ్రిడ్జ్ విల్ బీ కంప్లీటెడ్ బై నెక్స్ట్ ఇయర్ రెడ్యూసింగ్ ట్రావెల్ టైమ్ సిగ్నిఫికెంట్లీ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. సో థర్డ్ క్వశ్చన్లో అండర్లైన్డ్ వర్డ్ ఏది అని చెప్పేసి అంటే ఫెయిల్డ్ విన్నింగ్. ఓకే, డిస్పైట్ హిస్ బెస్ట్ ఎఫర్ట్స్ ద అథ్లెట్ ఫెయిల్డ్ విన్నింగ్ ద గోల్డ్ మెడల్. అంటే తను బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ, డిస్పైట్ అని చెప్పేసి అంటే అయినప్పటికీ, అది జరిగినప్పటికీ, సో పెట్టినప్పటికీ ద అథ్లెట్ ఫెయిల్డ్ విన్నింగ్ ద గోల్డ్ మెడల్. సో ఏంటి ఎర్రర్, ఫెయిల్డ్ ఇన్ విన్నింగా, ఫెయిల్ టు విన్నా, ఫెయిల్డ్ విన్నా, ఫెయిల్డ్ ఆఫ్ విన్నింగా, ఏది కరెక్టా, లేకపోతే నో ఇంప్రూవ్మెంటా? సో ఏముంటుంది ఇక్కడ మనకి వెర్బ్ ఏంటి, ఫెయిలే కదా. సో ఫెయిల్ తర్వాత సో మనం ఎప్పుడు తీసుకునే ఇన్ఫినిటివ్ ఏంటి, టు ఇన్ఫినిటివా, బేర్ ఇన్ఫినిటివా? సో ఫెయిల్ తర్వాత, ఫెయిల్ అనే వెర్బ్ వచ్చిన తర్వాత మనం ఎప్పుడు కూడా తీసుకునేది టు ఇన్ఫినిటివే. సో కాబట్టి మనకి ఏమొస్తుంది, సో ఫెయిల్డ్ టు విన్. ఏంటి టు ఇన్ఫినిటివ్ అంటే ఏంటి, టూ ప్లస్ బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ మనం యూస్ చేస్తే దాన్ని టు ఇన్ఫినిటివ్ అని చెప్పేసి అంటాం. బేర్ ఇన్ఫినిటివ్ అంటే ఏం చెప్పేసానంటే సో డైరెక్ట్గా బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ యూస్ చేస్తే మనం దాన్ని బేర్ ఇన్ఫినిటివ్ అని చెప్పేసి అంటాం. సో ఫెయిల్ ఈ వెర్బ్ వచ్చిన తర్వాత మనం ఎప్పుడు కూడా టు ఇన్ఫినిటివే తీసుకుంటాం. సో టూ ప్లస్ బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. సో ఫెయిల్ టు విన్ ద గోల్డ్ మెడల్. సో ఇది బెటర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద మేనేజర్ అడ్వైజర్ దట్ ద ఎంప్లాయీస్ షుడ్ టు సబ్మిట్ దేర్ రిపోర్ట్స్ బిఫోర్ ద డెడ్ లైన్. సో ఇక్కడ అండర్లైన్డ్ పార్ట్ ఏంటి అని చెప్పేసి అంటే షుడ్ టు సబ్మిట్.
చిన్న ఎర్రర్ అడ్జస్ట్ అవ్వండి ఈ రోజుకి. సో షుడ్ టు సబ్మిట్. ఓకే, ఇది అండర్లైన్డ్ పార్ట్. సో చూద్దాం. ద మేనేజర్ అడ్వైజ్డ్ దట్ ద ఎంప్లాయీస్ షుడ్ టు సబ్మిట్ దేర్ రిపోర్ట్స్ బిఫోర్ డెడ్ లైన్. అంటే ఏం చెప్తున్నారు, డెడ్ లైన్ కన్నా ముందే సబ్మిట్ చేసేయండి అని చెప్పేసి అన్నారు. ఓకే చూద్దాం. షుడ్ సబ్మిట్, షుడ్ హ్యావ్ టు సబ్మిట్, షుడ్ బి సబ్మిటెడ్, షుడ్ ఇన్ సబ్మిటింగ్. సో డి అండ్ సి అనేవి అసలు నాన్ సెన్స్ ఆప్షన్స్ అవి. సో ఈ రెండిట్లో అండ్ నో ఇంప్రూవ్మెంట్ ఇవేవో చూద్దాం. సో ఇక్కడ షుడ్ ఏంటి, మోడల్ ఆక్సిలరీ కదా. సో ఇక్కడ మనకి నేనేం చెప్పా, ఫెయిల్ అనే వర్బ్ మనకి ఎప్పుడు టు ఇన్ఫినిటివ్తో వస్తుంది. అదేవిధంగా మోడల్ ఆక్సిలరీస్ ఏవైనా కానీ, సో షుడ్, కెన్, కుడ్, ఓకే అండ్ సో ఆన్, మోడల్ ఆక్సిలరీస్ ఏవైనా కానీ ఎలా వస్తాయి, సో మోడల్ ఆక్సిలరీస్ విత్ V1 ఆర్ ద బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. మోడల్ ఆక్సిలరీ షుడ్ ఆల్వేస్ టేక్ బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఆఫ్టర్ ఇట్. సో కాబట్టి ఏమొస్తుంది మనకి, షుడ్ టు సబ్మిట్ కాదు, షుడ్ సబ్మిట్ దే రిపోర్ట్స్ బిఫోర్ ద డెడ్ లైన్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. వీ హ్యాడ్ బేర్లీ ఫినిష్డ్ డిన్నర్ వెన్ ద గెస్ట్ హ్యాడ్ అరైవ్డ్. ఇక్కడ ఇందులో అండర్లైన్డ్ వర్డ్ ఏంటి అని చెప్పేసి అంటే హ్యాడ్ అరైవ్డ్. చూద్దాం హ్యాడ్ అరైవ్డ్ని రీప్లేస్ చేయాలా వద్దనేది. సో హ్యాడ్ అరైవ్డ్కి సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి, హ్యావ్ అరైవ్డ్, వర్ అరైవింగ్, అరైవ్డ్, అరైవింగ్ అండ్ నో ఇంప్రూవ్మెంట్. చూద్దాం మనకి ఇక్కడ మీనింగ్ ఏంటి దీనికి. సో మేము డిన్నర్ ఇంకా ఫినిష్ అవ్వలేదు, ఈ లోపే ఏమైంది, గెస్ట్లు వచ్చారు. సో వీ హ్యాడ్ బేర్లీ ఫినిష్డ్ డిన్నర్ వెన్ ద గెస్ట్ హ్యాడ్ అరైవ్డ్. ఇక్కడ 2 యాక్షన్స్ కనిపిస్తున్నాయి కదా. మనకి 2 యాక్షన్స్ కనిపించినప్పుడు మనం టెన్స్ కాంబినేషన్ ఏది తీసుకుంటాం, ఒకటైతే పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తాం, ఇంకొకటి సింపుల్ పాస్ట్లో చెప్తాం. సో ఇక్కడ మనకి క్లియర్గా పాస్ట్ పర్ఫెక్ట్ అనేది హ్యాడ్ ప్లస్ V3 కనిపిస్తుందిగా. సో ఖచ్చితంగా మనం ఇక్కడ యూజ్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ ఆల్రెడీ మనకి పాస్ట్ పర్ఫెక్ట్ అయిపోయింది కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ మనం సింపుల్ పాస్ట్ యూజ్ చేయాలి. అంటే సబ్జెక్ట్ ప్లస్ V2. సో ఖచ్చితంగా అరైవ్కి V2 ఏంటి మనకి, సో అరైవ్డ్. సో అరైవ్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో పారాజంబుల్డ్ సెంటెన్సెస్ అనమాట. సో కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేసి తర్వాత దాన్ని నెక్స్ట్ ఆన్సర్స్ చేయడానికి ట్రై చేద్దాం. సో సెంటెన్సెస్ చూద్దాం. యాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI continues to evolve, its impact on various industries has become more pronounced. Okay, parledu. Fit to be one. However, these advantages come with challenges including concern. సో ఇక్కడ దీస్ అడ్వాంటేజెస్ అని చెప్పేసి ఇచ్చాడు. సో దీస్ అడ్వాంటేజెస్ ఏంటో, అడ్వాంటేజెస్ ముందు చెప్పారా, చెప్పలేదు కాబట్టి సో ఇది 1 అవ్వదు. AI డ్రివెన్ ఆటోమేషన్ హ్యాస్ ఆల్రెడీ. సో ఇక్కడ ఆల్రెడీ అంటే నేను ఎలిమినేషన్ చెప్తున్నా. సో ఏంటి 1 అవ్వడానికి ఫిట్గానే ఉంది, ఓకే పర్వాలేదు, అంటే కొంచెం 1కి ఫిట్ అయ్యడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో హౌవెవర్ దీస్ అడ్వాన్స్మెంట్స్, సో దీస్ అడ్వాన్స్మెంట్స్ అని చెప్పేసి ఇచ్చారు, దేని గురించో మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది 1 అవ్వదు. సో AI డ్రివెన్ ఆటోమేషన్ హ్యాస్ ఆల్రెడీ రివల్యూషనైజ్డ్ సెక్టార్స్ లైక్ హెల్త్ కేర్, ఫినాన్స్ అండ్ కస్టమర్ సర్వీసెస్. ఓకే, ఇది సెట్ అవుతుంది 1 కింద. ఇన్ ద లాంగ్ రన్, సో ఇన్ ద లాంగ్ రన్ సో 1 అవ్వడానికి ఛాన్స్ లేదు. గవర్నమెంట్స్ అండ్ ఆర్గనైజేషన్స్ ఆర్ నో వర్కింగ్ టు ఎస్టాబ్లిష్, సో ఆర్ నో వర్కింగ్, సో ఇది కూడా 1 అవ్వడానికి. ఎస్టాబ్లిష్ పాలసీస్ దట్ రెగ్యులేట్స్ AI డెవలప్మెంట్స్ అండ్ ఎన్ష్యూర్ ఎథికల్ ప్రాక్టీసెస్. సో ఇది కూడా 1 అవ్వడానికి ఛాన్స్ లేదు. ద ఇంక్రీజింగ్ రిలయన్స్ ఆన్ AI హ్యాస్ ఆల్సో స్పార్క్ డిబేట్స్ ఆన్ ద. ఓకే, సో ఏని 1 కింద తీసుకోవచ్చు మనం, ఎందుకు సరిపోయింది కదా. అంటే AI గురించి ఇంట్రడ్యూస్ చేస్తుంది అది యాజ్ AI. ఓకే, యాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటిన్యూస్ టు ఇవాల్వ్, ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ వేరియస్ ఇండస్ట్రీస్ హ్యాస్ బికమ్ మోర్ ప్రొనౌన్స్డ్. అంటే ఏంటి, AI గురించి ఇంట్రడ్యూస్ చేస్తుంది కాబట్టి సో దీన్ని మనం 1 కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సెకండ్ దానికి దీనికి కంటిన్యూషన్ చూద్దాం. హౌవెవర్ దీస్ అడ్వాన్స్మెంట్స్ అంటే జస్ట్ AI గురించి ఇంట్రడ్యూస్ చేసింది అంతే. అది ఏంటి, దానివల్ల వచ్చే అడ్వాన్స్మెంట్స్ కానీ లేకపోతే దానివల్ల వచ్చే యూజెస్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసింది అవి. సో కాబట్టి 1కి కంటిన్యూషన్ ఇది అవ్వదు. ఇది చూద్దాం. AI డ్రివెన్ ఆటోమేషన్ హ్యాస్ ఆల్రెడీ రివల్యూషనైజ్డ్ సెక్టార్స్ లైక్ హెల్త్ కేర్, ఫినాన్స్ అండ్ కస్టమర్ సర్వీసెస్. సో ఓకే, ఇది కొంచెం 2 అవడానికి ఫిట్గా ఉంది. చూద్దాం. ఇన్ ద లాంగ్ రన్ బ్యాలెన్సింగ్ ఇన్నోవేషన్ విత్ రెస్పాన్సిబుల్ AI యూసేజ్ విల్ బి క్రూషియల్ ఫర్ సస్టైనబుల్ ప్రోగ్రెస్. సో ప్రోగ్రెస్ గురించి అంటే ఇంట్రడక్షన్ అయిన వెంటనే మనం ప్రోగ్రెస్ గురించి మాట్లాడడం కదా. సో ఏ సెక్టార్స్లో దాని యొక్క యూజ్ ఉంది. ఈ ఫస్ట్ ఏ సెంటెన్స్ ఏం చెప్తుంది, ఇంట్రడ్యూస్ చేస్తుంది ఏఐని. ఓకే, ఇక్కడ వెంటనే ప్రోగ్రెస్ గురించి మాట్లాడుతుంది. ఏ సెక్టార్స్ ఏంటో తెలియకుండా మనం ప్రోగ్రెస్ని అదేంటి ఎస్టిమేట్ చేయలేంగా.
సో కాబట్టి సి అనేది 2కి కొంచెం ఫిట్ అవుతుంది. చూద్దాం, కలిపి చదువుదాం. As artificial intelligence continues to evolve, its impact on various industries has become more pronounced. AI-driven automation has already revolutionized sectors like healthcare, finance, and customer services. Okay, next చూద్దాం. In the long run, balancing innovation with responsible AI usage will be crucial for sustainable progress. ఓకే, అంటే లాంగ్ రన్లో సో ఏఐ అంటే బ్యాలెన్సింగ్ విత్ ఏఐ యూసేజ్ అండ్ సస్టైనబుల్ ప్రోగ్రెస్ రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఇంట్రడ్యూస్ చేసింది. సో ఇది ఎక్కడెక్కడ ఏ ఏ ఫీల్డ్స్లో ఉంటుందో చెప్పింది. ఇది బ్యాలెన్సింగ్ గురించి మాట్లాడుతుంది. గవర్నమెంట్స్ అండ్ ఆర్గనైజేషన్స్ ఆర్ నౌ వర్కింగ్ టు ఎస్టాబ్లిష్ పాలసీస్ దట్ రెగ్యులేట్స్ ఏఐస్ డెవలప్మెంట్ అండ్ ఎన్ష్యూర్ ఎథికల్ ప్రాక్టీసెస్. ఓకే, the increasing reliance on AI has also sparked debates on data privacy and algorithmic basis. సో ఈ అండ్ ఎఫ్ దీనికి కంటిన్యూషన్గా ఉండడానికి ఫిట్ అవుతుంది. ఫస్ట్ ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి చదువుకొని చూద్దాం. సో ఇది ఇంట్రడక్షన్, ఇది ఓకే. ఇంట్రడక్షన్ తర్వాత ఏ ఏ సెక్టర్స్లో యూజ్ అవుతుందో చెప్తుంది. ఈ రెండు కలిపి చూద్దాం. గవర్నమెంట్స్ అండ్ ఆర్గనైజేషన్స్ ఆర్ నౌ వర్కింగ్ టు ఎస్టాబ్లిష్ పాలసీస్ అని చదువుదాం. ద ఇంక్రీజింగ్ రిలయన్స్ ఆన్ ఏఐ హ్యాస్ ఆల్సో స్పార్క్ డిబేట్స్ ఆన్ డేటా ప్రైవసీ అండ్ అల్గోరిథమిక్ బేసిస్. ఓకే, సో ఈ రెండిట్లో 3 ఇది ఫిట్ అవ్వడానికి ఛాన్స్ ఉందిగా. ఎఫ్ ఇక్కడ ఏంటి ఇంట్రడ్యూస్ చేసింది, ఏ ఏ సెక్టార్స్లో ఉంది. సో ఈ సెక్టార్స్లో దాని యొక్క డేటా ప్రైవసీని చూడడానికి ఓకే. సో డేటా ప్రైవసీ కూడా బాగానే ఉంది కాబట్టి ఏఐ మీద నమ్మకం పెరుగుతుంది. సో ఫస్ట్ ఏంటి ఇంట్రడక్షన్, తర్వాత ఏ ఏ సెక్టర్స్లో యూజ్ చేస్తామో అది, ఆ తర్వాత ఏఐ అనేది డేటా ప్రైవసీ ఓకే పర్లేదు బాగానే ఉంది కాబట్టి దాన్ని నమ్మొచ్చు. సో ఇది థర్డ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ గవర్నమెంట్స్ అండ్ ఆర్గనైజేషన్స్ ఆర్ నౌ ప్రాక్టీసింగ్ ఇన్ ద లాంగ్ రన్ ఇన్నోవేషన్స్. సో మైట్ బి ఇది లాస్ట్ సెంటెన్స్ అయితే బాగుంటుంది. ఇన్ ద లాంగ్ రన్ అంటే లాంగ్ రన్లో సో బ్యాలెన్స్ చేయడానికి అండ్ ఏఐ యూసేజ్ని అండ్ సస్టైనబుల్ ప్రోగ్రెస్ని బ్యాలెన్స్ చేయడానికి కరెక్ట్గా ఉంటే బాగుంటుంది అనేది ఇచ్చారు. సో ఇది లాస్ట్ అయితే బాగుంటుంది. సో ఎన్ని సెంటెన్స్లు ఉన్నాయి, ABCDEF కదా. సో దీన్ని 6లో తీసుకెళ్దాం. ఇదే దీని యొక్క కంక్లూజన్గా బెటర్గా ఉంది. ఉన్న అన్నట్లలో ఇన్ ద లాంగ్ రన్ అంటే లాంగ్ రన్లో కొంచెం బ్యాలెన్స్ చేయడానికి ఏఐ అండ్ సస్టైనబుల్ ప్రోగ్రెస్. ఓకే, సో 1, 2, 3 వచ్చింది, 6 వచ్చింది, 4, 5 B అండ్ Eలో అరేంజ్ చేయాలి మనం. సో చూద్దాం, B చూద్దాం. However, these advancements come with challenges including concern about job displacement and ethical considerations. ఇది ఫిట్ అయ్యేలా ఉంది చూడండి ఒకసారి. 1, 2, 3 and 4 ఇది చూద్దాం. హవెవర్ ఏదేమైనా కానీ దీస్ అడ్వాన్స్మెంట్స్, ఇక్కడ దీస్ అడ్వాన్స్మెంట్స్ అని చెప్పేసానంటే ఏంటి, ఓకే చాలా ఫీల్డ్స్లో దాని యొక్క యూసేజ్ అయితే ఉంది. ఎక్కడ హెల్త్ కేర్లో ఉంది, ఫినాన్స్లో ఉంది అండ్ కస్టమర్ సర్వీస్లో కూడా ఉంది. సో అండ్ దాని యొక్క డేటా ప్రైవసీ కూడా బాగానే ఉంది. సో ఇన్ని అడ్వాన్స్మెంట్స్ ఉన్నా కానీ కొన్ని ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. ఏంటవి, జాబ్ డిస్ప్లేస్మెంట్స్ అంటే ఏంటి, ఏఐ వల్ల చాలా జాబులు పోతున్నాయి కదా. సో అండ్ ఎథికల్ కన్సిడరేషన్స్, ఇక్కడ డేటా ప్రైవసీ బాగానే ఉంది అన్నారు, బాగానే ఉంది కానీ సో ఓకే ఉందా అంటే అంత అది నిజంగా అల్గారిథంలో చూపించినట్టు నిజంగానే ఎథికల్గా ఉందా, ఎథికల్ కన్సిడరేషన్స్లో ఉందా లేదా అనేది. ఓకే, ఐ థింక్ దిస్ ఈజ్ ఫిట్ ఫర్ 4. నెక్స్ట్ ఇంకేముంది ఇక్కడ చూద్దాం. గవర్నమెంట్స్ అండ్ ఆర్గనైజేషన్స్ అంటే ఉందా లేదా అంటే జాబ్ డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది, అదేవిధంగా ఎథికల్ కన్సిడరేషన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. గవర్నమెంట్స్ అండ్ ఆర్గనైజేషన్స్ ఆర్ నౌ వర్కింగ్ టు ఎస్టాబ్లిష్ పాలసీస్ దట్ రెగ్యులేట్స్ ఏఐ డెవలప్మెంట్స్ అంటే ఏంటి, ఓకే ఏఐ బాగానే ఉంది, అన్ని ఫీల్డ్స్లోని దాన్ని రీప్లేస్ చేస్తుంది, ఓకే బాగానే ఉంది. కానీ గవర్నమెంట్స్ అయితే ఏంటి, ఆర్గనైజేషన్స్ అయితే ఏంటి, సో ఇంకొంచెం ఏఐ డెవలప్మెంట్ వర్క్ అవుట్ చేయాలి. ఎందుకు, సో దానికి ఉన్న జాబ్ డిస్ప్లేస్మెంట్స్ కానీ లేకపోతే ఎథికల్ ప్రాక్టీసెస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మెయింటైన్ చేస్తూ కొన్ని పాలసీస్ దింపాలి. ఎవరు, గవర్నమెంట్స్ అండ్ ఆర్గనైజేషన్స్ కూడా అని చెప్పేసి అంటున్నారు. ఓకే, దిస్ ఈజ్ 5. వరుసగా చదువుదాం ఒకసారి. సో ఇక్కడ ఏంటిది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటిన్యూస్ టు ఇవాల్వ్ ఇంట్రడక్షన్ చేస్తుంది అండ్ ఇంట్రడక్షన్ చేయడంతో పాటు చాలా సెక్టార్స్ని రీప్లేస్ చేసింది అని చెప్పేసి అంటున్నారు. అంటే దాని యూసేజ్ చెప్పింది, ఓకే బాగానే ఉంది. ద ఇంక్రీజింగ్ రిలయన్స్ అంటే ఏఐ మీద నమ్మకం, రిలయన్స్ అంటే నమ్మకం, సో నమ్మకం అండ్ దాని యొక్క డేటా ప్రైవసీ ఓకే కూడా బాగానే ఉంది. సో ఎంత బాగానే ఉన్నా కానీ అంటే బాగానే ఉంది.
సో ఎంత బాగానే ఉన్నా కానీ దానికంటూ కొన్ని కాన్స్ ఉన్నాయి. ఏంటవి? జాబ్ డిస్ప్లేస్మెంట్ చేస్తుంది, అలానే ఎథికల్గా అది కరెక్ట్గా ఉందా లేదా, అంటే అథెంటికేటెడ్ అవునా కాదా అనేది చూడాలి. సో ఇలా ఉంది కాబట్టి గవర్నమెంట్ ఏఐ డెవలప్మెంట్ మీద కొన్ని పాలసీస్ అయితే తీసుకొని రావాలి. సో పాలసీస్ తీసుకొస్తేనే సో బ్యాలెన్సింగ్ అవుతుంది. ఏంటది? ఏఐ యూసేజ్ అండ్ సస్టైనబుల్ ప్రోగ్రెస్ అనేది బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. సో ఆర్డర్ ఏమవుతుంది? ఏ, సి, ఎఫ్, బి, ఈ అండ్ డి. ఇది ఆన్సర్. సో ఈ పారాజంబుల్డ్ బేస్ చేసుకొని దీని మీద క్వశ్చన్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ చూద్దాం. విచ్ సెంటెన్స్ షుడ్ బి ఫస్ట్ ఇన్ ద కరెక్ట్ సీక్వెన్స్. ఏంటి మనకి ఫస్ట్ నెంబర్ 1 ఏంటి? ఏ కదా, మనం చూసాం. ఆర్డర్ ఏం పెట్టాం? ఏ, సి, ఎఫ్, బి, ఈ, డి. ఇది కదా మనం పెట్టిన ఆర్డర్. సో అందులో ఫస్ట్ ఆర్డర్ ఏంటి? ఏ. ఓకే. విచ్ సెంటెన్స్ షుడ్ బి సెకండ్. ఏంటి సెకండ్ ఏంటి? సి కదా. నెక్స్ట్ విచ్ సెంటెన్స్ షుడ్ బి ఫిఫ్త్. సో ఫిఫ్త్ వన్ ఏది? లాస్ట్ వన్ వచ్చేసి డి. సో మనకి ఫిఫ్త్ వన్ ఏంటి? ఈ కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ సెంటెన్స్ షుడ్ బి ద లాస్ట్. లాస్ట్ ఏంటి మనకి? డి కదా లాస్ట్ సెంటెన్స్. ఓకే. విచ్ సెంటెన్స్ షుడ్ కమ్ ఇమీడియట్లీ బిఫోర్ ద సెంటెన్స్ ఈ. ఈకి ముందు వచ్చింది ఏంటి అని చెప్పేసి అడిగారు. సో ఈ ప్లేస్ అంతా 5కి ముందు వచ్చింది మనకి ఫోర్త్ సెంటెన్స్ ఏంటి? బి కదా. బి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ కన్సిక్యూటివ్ ఇన్ ద కరెక్ట్ సీక్వెన్స్. అంటే కాన్సిక్యూటివ్ అంటే పక్క పక్కన ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. అంటే మనం ఆర్డర్లో పెట్టాం కదా, ఆ ఆర్డర్లో పెట్టిన వాటిలో పక్క పక్కన ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అడిగాడు. సో ఏసీ, సిఎఫ్ నాట్ అడిగాడా, లేకపోతే ఇన్ ద కరెక్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ కాన్సిక్యూటివ్ ఇన్ ద కరెక్ట్ సీక్వెన్స్. ఏసీ, సిఎఫ్, ఈడి, బిఈ అండ్ ఏఈ. I think the question, which of the following pairs of a sentences are not consecutive in the correct sequence. Okay. సో ఎందుకంటే మనకు ఆర్డర్ వచ్చింది ఏసీఎఫ్ బిఈడి కదా. సో ఏసీ పక్క పక్కనే ఉన్నాయి, సిఎఫ్ పక్క పక్కనే ఉన్నాయి, అండ్ ఈడి పక్క పక్కనే ఉన్నాయి, అండ్ బిఈ కూడా పక్క పక్కనే ఉన్నాయి. సో లేనిదేంటి? ఏ అండ్ ఈ. ఓకే. చిన్న టైపింగ్ ఎర్రర్ ఇది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేజ్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ నాట్ కాన్సిక్యూటివ్ ఇన్ ద కరెక్ట్ సీక్వెన్స్. సో ఏది వరుసగా లేవు, పక్క పక్కనే లేవు అని చెప్పేసానంటే ఏంటది? ఏ అండ్ ఈ పక్క పక్కనే లేవు. సో బూస్టర్ సెక్షన్ చూద్దాం. సో బూస్టర్ అంటే ఏం లేదు, డైలీ ఒక 3 vocab, 3 ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ ఆర్ 3 idioms, అదే బూస్టర్ అని చెప్పేసానంటే. సో బూస్టర్ సెక్షన్ చూద్దాం. సో బూస్టర్లో ఈరోజు మనం నేర్చుకోబోయే వొకాబులరీ ఎన్ని అంటే 3 చూద్దాం. ఫస్ట్ వర్డ్ ఏంటి? యాంపిల్. యాంపిల్ అంటే మీనింగ్ ఏంటి? చాలా ఎక్కువ. యాంపిల్ ఎనర్జీ అని చెప్పేసి అంటాం కదా. యాంపిల్ ఎనర్జీ అంటే మీనింగ్ ఏంటి? చాలా ఎక్కువగా ఉంది, ఎనర్జీ ఎక్కువ ఉంది. సో యాంపిల్ ఫండ్ అని చెప్పేసి అంటే వీ రిసీవ్డ్ యాంపిల్ ఫండ్స్ అని చెప్పేసి అంటే ఏంటి? సో చాలా ఎక్కువగా ఫండ్స్ మేము తీసుకున్నాము అని చెప్పేసి మీనింగ్ చూద్దాం. మోర్ దెన్ ఇనఫ్, సఫిషియన్స్ ఇన్ క్వాంటిటీ. అంటే ఏంటి? యాంపుల్ అంటే చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి అర్థం. అబండెంట్ అని చెప్పేసి అంటాం కదా. అబండెంట్ క్వాంటిటీ అంటే మీనింగ్ అంటే చాలా ఎక్కువ క్వాంటిటీ. సఫిషియంట్ అని చెప్పేసి అంటే తగినంతగా అని చెప్పేసి అంటాము. సో ప్లెంటిఫుల్ అని చెప్పేసి అన్నా కూడా అంతే, ఎక్కువ. యాక్చువల్లీ సఫిషియంట్ ఇన్ క్వాంటిటీ, సఫిషియంట్ ఎక్కడ యూస్ చేస్తామంటే తగినంతగా ఉంటే మనం సఫిషియంట్ అని చెప్పేసి అంటాం. యాంపిల్ అంటే ఏంటంటే తగినంతగా కన్నా ఎక్కువ ఉన్న అబండెంట్ అండ్ ప్లెంటిఫుల్, ఈ వర్డ్ యూస్ చేస్తాం మనం. సో యాంటోనిమ్స్ ఏంటి? ఇన్సఫిషియంట్, స్కాంట్ అండ్ స్కాంటీ అని చెప్పేసి అంటాం కదా. స్కాంటీ, మీగర్, లిమిటెడ్. సో మీగర్, స్కాంట్ అని చెప్పేసి అంటే చాలా తక్కువగా ఉంది అని చెప్పేసి అంటాం. ద గార్డెన్ హ్యాడ్ యాంపుల్ స్పేస్ ఫర్ ఎవ్రీవన్ టు సిట్ కంఫర్టబుల్లీ. సో అంటే గార్డెన్ హ్యాడ్ యాంపుల్ స్పేస్ అంటే ఏంటి? చాలా ఎక్కువ స్పేసే ఉంది. సో ఫర్ ఎవ్రీవన్ టు సిట్ కంఫర్టబుల్లీ. సో అంటే అందరూ కంఫర్ట్గా కూర్చోడానికి తగినంత స్పేస్ గార్డెన్లో అయితే ఉంది. నెక్స్ట్ డెలికసీ. సో డెలికసీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డెలికేట్. ఇక్కడ చూద్దాం. డెలికసీ అంటే ఏంటి? ఏ రేర్ ఆర్ లగ్జూరియస్ ఫుడ్ ఐటమ్స్, ఏ రిఫైన్డ్ టేస్ట్ ఆర్ క్వాలిటీ. అంటే డెలికసీ అని చెప్పేసి అంటే రేర్ ఆర్ లగ్జూరియస్ ఫుడ్ ఐటమ్స్ అంటే చాలా రేర్గా ఉండేది, లేకపోతే లగ్జూరియస్ ఫుడ్ ఐటమ్స్ అని చెప్పేసి అంటాం కదా, అది డెలికసీ అని చెప్పేసి అంటే. సో సినోనిమ్స్ ఏంటి? లగ్జరీ, ట్రీట్ అండ్ రేరిటీ. ఈజీ వర్డ్స్. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి? కోయర్స్నెస్, రఫ్నెస్, క్రూడ్నెస్ అండ్ రబర్స్నెస్. ఎగ్జాంపుల్స్ చూద్దాం.
షీ ప్రిపేర్డ్ ఎ డెలికసీ ఫర్ స్పెషల్ అకేషన్ విచ్ వాజ్ అప్రిషియేటెడ్ బై ఆల్. అంటే ఏంటి, తను చాలా రేర్ అయిన చాలా లగ్జీరియస్ ఫుడ్ వండింది. సో ఏంటి అనే స్పెషల్ అకేషన్ విచ్ వాజ్ అప్రిషియేటెడ్ బై ఆల్. నెక్స్ట్ ఆబ్స్టినేట్. ఆబ్స్టినేట్ పర్సన్ లేకపోతే ఆబ్స్టినేట్ ఒపీనియన్ అని చెప్పేసి ఉంటాం కదా, చూద్దాం మీనింగ్ ఏంటో. స్టబర్న్లీ రిఫ్యూజింగ్ టు చేంజ్ వన్స్ ఒపీనియన్ ఆర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఏంటి ఆబ్స్టినేట్ అని చెప్పేసి అంటే మొండిగా, చాలా అస్సలు మాట వినకపోయినా, మొండిగా ఉన్నా, లేకపోతే తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని చెప్పేసి అంటాం కదా. సో అలాంటి వాళ్ళని ఏమని చెప్పేసి అంటే ఆబ్స్టినేట్ పర్సన్ అని చెప్పేసి అంటాం. ఆబ్స్టినేట్ పర్సన్ అనొచ్చు, లేకపోతే ఆబ్స్టినేట్ ఒపీనియన్ అని చెప్పేసి అనొచ్చు. అంటే మనం ఒక నిర్ణయం తీసుకున్నాం, దానికి ఇంకా ఫిక్స్ అయిపోయాం, అది ఇంకా రిఫ్యూజింగ్ అనమాట. అంటే అది రైట్ అయినా రాంగ్ అయినా అదే ఇంకా డెసిషన్, రాంగ్ అయినా కానీ డెసిషన్ మార్చుకోవట్లే. సో అది ఆబ్స్టినేట్ అని చెప్పేసి అంటే స్టబర్న్లీ రిఫ్యూజింగ్ టు చేంజ్ వన్స్ ఒపీనియన్ ఆర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. సో సినోనిమ్స్ ఏంటి, స్టబర్న్ అని చెప్పేసి అంటాం అంటే మొండిగా, హెడ్ స్ట్రాంగ్ అని చెప్పేసి అంటాం. సో ఇన్ఫ్లెక్సిబుల్. ఫ్లెక్సిబుల్ అంటే ఏంటి, ఓకే చేంజ్ అవ్వడానికి రెడీగా ఉన్నట్టు. ఇన్ఫ్లెక్సిబుల్ అంటే అసలు చేంజ్ అవ్వట్లా. సో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అదే కరెక్ట్. యాంటోనిమ్స్ ఫ్లెక్సిబుల్, అగ్రియబుల్, కాంప్లియంట్. కాంప్లియంట్ అంటే మీనింగ్ ఏంటి, ఓకే మన మాట వినడానికి రెడీగా ఉన్నాడు, కాంప్లియంట్. డొసైల్. డొసైల్ అంటే చాలా కైండ్గా అలా ఉన్నట్టు. అమెనబుల్. ఈ వర్డ్స్ మనకి ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉన్నాయి. సో హిస్ అబ్స్టినేట్ యాటిట్యూడ్. ఏంటి అబ్స్టినేట్ యాటిట్యూడ్ అంటే తను ఏదనుకున్నాడో అదే, ఇంకా వేరొకరి మాట విండు, అలాంటి యాటిట్యూడ్ మేడ్ ఇట్ డిఫికల్ట్ టు నెగోషియేట్ విత్ హిమ్. ఓకే, అంటే తనతో మాట్లాడడానికి కానీ లేకపోతే తనతో కలవడానికి అంత వీలుగా లేదు, తన అబ్స్టినేట్ బిహేవియర్ అనేది. నెక్స్ట్ ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ చూద్దాం కొన్ని. సో డైడ్ ఆఫ్. సో డైడ్ మీద వచ్చే కొన్ని ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ చూద్దాం. ఎందుకు ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అని చెప్పేసి అన్నానంటే కొన్ని వర్బ్స్ ఉంటాయి లేకపోతే కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ తర్వాత ఖచ్చితంగా ఆ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి మనం. సో అలాంటి వాటిలో మనం ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అని చెప్పేసి అంటాం. చూద్దాం. ఇది డైడ్ ఆఫ్. టు డై బికాస్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ కాజ్. డైడ్ ఆఫ్ అని చెప్పేసి అంటే యూజువల్లీ అన్ ఇల్నెస్ ఆర్ కండిషన్. ఐదర్ ఇల్నెస్ వల్ల అవ్వచ్చు లేకపోతే కండిషన్ వల్ల. సో చనిపోతే అలాంటి వాటిలో మనం ఏం యూజ్ చేస్తాం, డైడ్ ఆఫ్. సెంటెన్స్ చూద్దాం. ద ఓల్డ్ మ్యాన్ డైడ్ ఆఫ్ హార్ట్ అటాక్ లాస్ట్ నైట్. అంటే ఏంటి, డైడ్ ఆఫ్ హార్ట్ అటాక్, డైడ్ ఆఫ్ ఎనీ ఇల్నెస్, డైడ్ ఆఫ్ కలరా, డైడ్ ఆఫ్ డెంగీ అని చెప్పేసి అంటాం కదా, అది. సో ఏదైనా ఒక ఇల్నెస్ వల్ల కానీ ఒక స్పెషల్ కండిషన్ వల్ల కానీ చనిపోతే దాన్ని మనం డైడ్ ఆఫ్ అని చెప్పేసి యూజ్ చేయాలి. నెక్స్ట్ ఫిక్స్డ్ ప్రిపోజిషన్ వచ్చేసి డైడ్ ఇన్. ఏంటి డైడ్ ఇన్ అని చెప్పేసి అంటే టు డై డ్యూరింగ్ ఏ స్పెసిఫిక్ ఈవెంట్ ఆర్ సిచ్యువేషన్. సో స్పెసిఫిక్ ఈవెంట్ ఆర్ సిచ్యువేషన్లో చనిపోవడం ఇన్ ద సెన్స్ మనం ఎక్కువ సోల్జర్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, సో ఎక్కడ బోర్డర్లో చనిపోయారు, యుద్ధంలో చనిపోయారు అని చెప్పేసి అంటాం కదా, అది డైడ్ ఇన్ అని చెప్పేసి అంటే వీర మరణం అని చెప్పేసి అనుకోవచ్చు తెలుగులో. మెనీ సోల్జర్స్ డైడ్ ఇన్ ద బ్యాటిల్ ఫర్ ఫ్రీడమ్. అంటే ఏంటి, యుద్ధ భూమిలో చనిపోయారు. సో స్పెసిఫిక్ ఈవెంట్ ఆర్ సిచ్యువేషన్. లైక్ స్పెసిఫిక్ ఈవెంట్స్ అని చెప్పేసి అంటే మనకి జలియన్ వాలాబాగ్ మసాకరే అలాంటివి ఉంటాయి కదా, సో అలాంటి ఈవెంట్స్లో కానీ లేకపోతే సిచ్యువేషన్. సో సోల్జర్స్ బ్యాటిల్, సో యుద్ధ భూమిలో చనిపోయినా మనం ఏం యూజ్ చేస్తాం, డైడ్ ఇన్. నెక్స్ట్ డైడ్ ఫర్. డై ఫర్ అని చెప్పేసి అంటే టు డై ఫర్ ఎ కాజ్ ఆర్ ఎ పర్పస్. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే అర్థమవుతుంది. భగత్ సింగ్ డైడ్ ఫర్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా. ఓకే, డైడ్ ఫర్ అని చెప్పేసి అంటే ఒక పర్పస్ కానీ ఒక కాజ్ వల్ల, దానివల్ల చనిపోతే, దానికోసం చనిపోతే దాన్ని మనం ఏమని యూజ్ చేస్తాం, డైడ్ ఫర్. భగత్ సింగ్ డైడ్ ఫర్ ద ఇండిపెండెన్స్ ఇన్ ఇండియా. అంటే ఏంటి, ఆయన పర్పస్ ఏంటి, ఇండిపెండెన్స్. ఆయన ఇండిపెండెన్స్ కోసం చనిపోయారు అని చెప్పేసి అని అర్థం. అంటే డైడ్ ఫర్ ఎప్పుడు యూజ్ చేస్తాం, చనిపోవడం. ఎలా, ఒక కాజ్ ఆర్ స్పెషల్ పర్పస్ కోసం చనిపోతే దానికి మనం యూజ్ చేసే వర్డ్ ఏంటి, డైడ్ ఫర్. నెక్స్ట్ వర్డ్ చూద్దాం, డైడ్ విత్. సో డైడ్ విత్ చూద్దాం. టు డై వైల్ హ్యావింగ్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ సంథింగ్. అంటే ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే అర్థమవుతుంది. ద గ్రేట్ పోయిట్ డైడ్ విత్ హిస్ లాస్ట్ పోమ్ అన్ఫినిష్డ్. అంటే టు డై వైల్ హ్యావింగ్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ సంథింగ్. అంటే ఏదైనా ఎక్స్పీరియన్స్ అవుతూ లేకపోతే ఆ సిచ్యువేషన్లో, అలాంటి సిచ్యువేషన్లో చనిపోతే మనం డైడ్ విత్ యూజ్ చేస్తాం. ద గ్రేట్ పోయిట్ డైడ్ విత్ హిస్ లాస్ట్ పోయం అన్ఫినిష్డ్. అంటే ఏంటి, ఎక్స్పీరియన్సింగ్, పోయం ఎక్స్పీరియన్స్ చేస్తుండగానే ఆయన చనిపోయాడు. సో డైడ్ విత్. నెక్స్ట్ డైడ్ ఫ్రమ్. సో డైడ్ ఫ్రమ్ అంటే ఏంటంటే
టు డై యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ సంథింగ్ ఆఫెన్ అండ్ ఎక్స్టర్నల్ కాజ్. అంటే ఏదైనా ఒక ఎక్స్టర్నల్ కాజ్ వల్ల, ఒక బయట నుంచి వచ్చే కాజ్ వల్ల మనం చనిపోతే దాన్ని డైడ్ ఫ్రమ్ అని చెప్పేసి అంటాం. ద పేషెంట్ డైడ్ ఫ్రమ్ కాంప్లికేషన్స్ ఆఫ్టర్ సర్జరీ. సో సర్జరీ లేకపోతే ఏదైనా డిసీజ్ వచ్చి చనిపోతే డైడ్ ఆఫ్, అలా కాదు. సో సర్జరీ సక్సెస్గానే అయింది, బట్ సర్జరీ తర్వాత వచ్చిన కాంప్లికేషన్స్ వల్ల చనిపోయారు. లైక్ కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి సర్జరీ అవుతుంది, ట్రీట్మెంట్ అవుతుంది, ఆ తర్వాత వాళ్ళకి కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. అలాంటి సిచ్యువేషన్లో యూస్ చేస్తాం అనమాట. డైడ్ ఫ్రమ్ ద పేషెంట్ డైడ్ ఫ్రమ్ కాంప్లికేషన్స్ ఆఫ్టర్ ద సర్జరీ. నెక్స్ట్ డైడ్ డౌన్. సో టు గ్రాడ్యువల్లీ బికమ్ లెస్ ఇంటెన్స్ ఆర్ లౌడ్. సో డైడ్ డౌన్ అంటే చనిపోవడం కాదు, ఇక్కడ వరకు అంత ఏంటి చనిపోవడం కదా. డైడ్ డౌన్ అని చెప్పేసి అంటే టు గ్రాడ్యువల్లీ బికమ్ లెస్ ఇంటెన్స్ ఆర్ లౌడ్, అంటే ఇంటెన్సిటీ తగ్గిపోవడం సంథింగ్ అలా. సో డైడ్ డౌన్ అని చెప్పేసి ఇంటెన్సిటీ తగ్గిపోవడం అంటే, సో ఇప్పుడు మనం తీసుకున్నాం అనుకో, సన్ మార్నింగ్ నుంచి మార్నింగ్ రైజ్ అవుతాడు కదా, తర్వాత ఈవినింగ్ అయ్యేసరికి ఏమవుతుంది, గ్రాడ్యువల్గా ఎండ అనేది తగ్గిపోతుంది, అంటే ఎండ ఇంటెన్సిటీ అనేది తగ్గిపోతుంది కదా, అది డైడ్ డౌన్ అనమాట. ద నాయిస్ ఫ్రమ్ ద పార్టీ డైడ్ డౌన్ ఆఫ్టర్ మిడ్ నైట్. అంటే పార్టీ స్టార్ట్ చేశారు, ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఈవినింగ్ స్టార్ట్ చేసి ఉండొచ్చు. సో ఈవినింగ్ స్టార్ట్ చేసినప్పుడు మంచిగా మస్తుగా డీజే అన్నీ పెట్టారు. సో మిడ్ నైట్ అయ్యేసరికి ఏమైంది, నాయిస్ ఏమైంది, డైడ్ డౌన్, తగ్గించారు. మిడ్ నైట్ అయిందిగా, సో అందుకని చెప్పేసి సో డీజే అవన్నీ పెట్టుకున్నారు, బట్ నాయిస్ అనేది ఏంటి, తగ్గించారు. ఓకే, బూస్టర్ సెక్షన్లో నెక్స్ట్ ఈడియమ్స్ చూద్దాం. ఒక 3 ఈడియమ్స్. ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైస్. బ్లెస్సింగ్ అంటే ఏంటి, బ్లెస్సింగ్స్. సో డిస్గైస్ అని చెప్పేసి అంటే, డిస్గైస్ అంటే ఎక్కడ యూస్ చేస్తామంటే ఒక చెడు సిచ్యువేషన్ లేకపోతే కొంచెం ఒక బ్యాడ్ సిచ్యువేషన్ అని చెప్పేసి అనొచ్చు. మీనింగ్ చూద్దాం. సంథింగ్ దట్ సీమ్స్ బ్యాడ్ ఆర్ అన్లక్కీ ఎట్ ఫస్ట్ బట్ రిజల్ట్స్ ఇన్ సంథింగ్ గుడ్ లేటర్. అంటే ఏంటి, ఫస్ట్ ఎలా ఉంది, బ్యాడ్ ఆర్ అన్లక్కీ సిచ్యువేషన్ లాగే ఉంది, ఆ తర్వాత వచ్చేసరికి ఏమైంది, గుడ్ అయిందనమాట. సో losing the job was a blessing in disguise. It pushed me to start my own business. అంటే ఏంటి, ఆయన జాబ్ కోల్పోయారు. సో జాబ్ కోల్పోయినప్పుడు ఆయన ఎలా ఫీల్ అయ్యారు, బ్యాడ్గా అన్లక్కీగా ఫీల్ అయ్యారు. బట్ జాబ్ పోవడం వల్లే కదా ఆయన కొత్త స్టార్ట్అప్ స్టార్ట్ చేయడానికి హెల్ప్ అయింది. సో అదనమాట ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. అంటే ముందు ఎలా కనిపిస్తుంది, డిస్గైజ్లా కనిపిస్తుంది, ఆ తర్వాత ఎలా మారుతుంది, బ్లెస్సింగ్ కింద మారుతుంది. క్రై ఓవర్ స్పిల్డ్ మిల్క్. స్పిల్డ్ అంటే ఏంటి, ఒలిగిపోయడం అని చెప్పేసి. టు బి అప్సెట్ అబౌట్ సంథింగ్ దట్ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెండ్ అండ్ కెనాట్ బి చేంజ్డ్. అంటే ఏంటి అని చెప్పేసి అంటే, కొంతమంది ఉంటారు పాస్ట్ జరిగింది, సో పాస్ట్లో ఏదో ఒక బ్యాడ్ సిచ్యువేషను, బ్రేకప్, లేకపోతే ఎవరో ఇష్టమైన వాళ్ళు చనిపోవడమో, లేకపోతే అలాంటివి జరిగింది. సో దాన్నే తలుచుకొని ఉంటారు కదా, సో దాన్ని మనం చేంజ్ చేయగలమా, చేంజ్ చేయలేం. బట్ దాని గురించి ఆలోచిస్తూ దాంట్లోనే ఉండిపోవడం, అంటే గతంలోనే ఉండిపోతే క్రై ఓవర్ స్పిల్డ్ మిల్క్. సో అంటే ఏంటి, స్పిల్డ్ మిల్క్ అంటే ఏంటి, ఒలిగిపోయిన మిల్క్ అని చెప్పేసి అంటాం. అంటే ఒలిగిపోయిన మిల్క్ కోసం ఏడుస్తూ ఉండడం. సో ఇప్పుడు దానివల్ల వచ్చే యూజ్ ఏమైనా ఉందా, యూజ్ లేదు కదా. అలా అండర్ ద వెదర్. సో అండర్ ద వెదర్ అని చెప్పేసి అంటే ఏ మీనింగ్ అంటే, టు ఫీల్ ఇల్ ఆర్ అన్వెల్. సో అండర్ ద వెదర్. సో అంటే ఏంటి, వెదర్ అంటే ఏంటి, మన చుట్టుపక్కల ఉండే పరిసరాలు లేకపోతే వెదర్. ఓకే, అండర్ ద వెదర్ అని చెప్పేసి అంటే కొంచెం అన్వెల్గా, సో ఇల్గా, నీరసంగా అలా ఉంటే అండర్ ద వెదర్ అని చెప్పేసి అంటాం. ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు స్టే హోమ్ టుడే. సో నేను ఇంట్లోనే ఉంటాను. ఐఎమ్ ఫీలింగ్ ఏ బిట్ అండర్ ద వెదర్. అంటే ఏంటి, నాకు కొంచెం ఇల్నెస్గా ఉంది, నీరసంగా ఉంది, టయర్డ్గా ఉంది, ఫ్యాటిక్గా అలసిపోయాను. సో అలా వల్ల నేను ఎక్కడ ఉంటాను, సో ఐఎమ్ గోయింగ్ టు స్టే హోమ్ టుడే. సో ఐఎమ్ ఫీలింగ్ ఏ బిట్ అండర్ ద వెదర్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ స్టే మోటివేటెడ్, కీప్ ప్రాక్టీసింగ్. హ్యాపీ లెర్నింగ్. బాయ్.